క్రైస్తవులందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు ప్రతి చోట కూడా క్రైస్తవులకి స్వేచ్ఛ లేదు, వారికి స్వతంత్రం లేదు. 1947వ సంవత్సరంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ ఈ దేశంలో ఉంటున్న ప్రజలందరికీ మాత్రం స్వతంత్రం రాలేదు. ఎందుకనంటే ఒక మంచి పని చేస్తున్నటువంటి వ్యక్తిని చంపడం అనేది అది చాలా దారుణాతి దారుణం. ఈరోజు సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తుల మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశానికి క్రైస్తవం చేసిన మేలు ఒక్కసారి అందరూ గుర్తించుకోవాలి. ఈరోజు చెప్పుతున్నటువంటి ఆ మాటల వలన చరిత్ర కనుమరుగైపోవడానికి వీల్లేదు. ఈరోజు హాస్పిటల్స్ భారతదేశంలో ఉన్నాయంటే అది క్రైస్తవులు ప్రారంభించారు, స్కూళ్ళు క్రైస్తవులు ప్రారంభించారు, ఒక పోస్ట్ ఆఫీస్ క్రైస్తవులు ప్రారంభించారు. అంతేకాదు స్కూళ్ళు, హాస్టల్, మరి ఏదైనా చూసుకోండి, ప్రతిదీ కూడా క్రైస్తవులు ప్రారంభించిందే. ఈ భారతదేశానికి క్రైస్తవుల వల్ల ఎంతో మేలు జరిగింది కూడా. అయితే ఇలాంటి మంచి పనులు చేస్తున్న క్రైస్తవులను హత్య చేసి దాడులు చేసి చంపాలనుకోవడం మాత్రం ఇది ఎంత మాత్రం మంచిది కాదు. అది మాకు మంచిది కాదు. ఈ దేశంలో ఉన్న ఏ యొక్క మతం వారికి, ఏ కులం వారికి కూడా మంచిది కాదు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ భాష అయినా, ఏ రంగు అయినా అన్నదమ్ములాగా కలిసిపోవాలి. ఇది క్రైస్తవుల యొక్క ఆలోచన, ఆశయం ఉంది. కాబట్టి దయతో అందరూ గమనించి క్రైస్తవుల మీద దాడులు ఆగాలని ప్రభుత్వం వారిని మేము విన్నపించుకుంటున్నాం. సువార్తలు స్వతంత్రంగా చెప్పుకోలేకపోతున్నాం, ఒక బాక్స్ పెట్టుకుని ఒక కూడిక పెట్టుకోలేకపోతున్నాం, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టుకోలేకపోతున్నాం, ఒక చర్చ్ కట్టుకోలేకపోతున్నాం. ఒక మీటింగ్ కట్టుకుంటే 100 మంది వచ్చి ఇబ్బంది పడుతున్నారు. మేమేం చేస్తాం? ఎవరి మీద కన్నా మేము దాడి చేస్తామా? ఎవరినైనా మేము కొట్టామా? ఎవరి మీద అన్యాయంగా మాట్లాడామని మేము మాట్లాడలేదు. కాబట్టి ప్రభుత్వాలకు మేము చెబుతున్న మాట ఒక్కటే, ప్రభుత్వాలు క్రైస్తవులకి రక్షణ కలిగించాలి. క్రైస్తవులకు ఖచ్చితంగా ఒక ప్రొటెక్షన్ అనేది ప్రభుత్వం ద్వారా రావాలని ఈ యొక్క సమయంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం.